నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, అఖండ 2 రిలీజ్ అయిపోయింది. అన్ని అవాంతరాలు దాటుకొని సో బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. ఒక 90% ఫ్యాన్స్ ఒకలా ఉంటే ఒక 10% మంది మాత్రమే అంటే మనం పూర్తిగా 100% అని అనడానికి లేదు కదా, దేనిలో అయినా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. సో ఒక 10% మంది మాత్రమో యావరేజ్ ఉందనో లేకపోతే సంథింగ్ అని చెప్తా ఉన్నారు. బట్ అంటే సినీ పరిశోధకులుగా మీరేం చెప్తారు అఖండ 2కి సంబంధించి? అండ్ ఈరోజు మనకి 3వ రోజు షో నడుస్తూ ఉంది. కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఓపెనింగ్ డే ఆ నెక్స్ట్ డేకి సంబంధించి అనుకున్న రీతిలో కలెక్షన్స్ రాపట్టుకోలేకపోయింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైము బాలకృష్ణ సినిమాల మొత్తంలో కూడాను మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది అని చెప్పేసి అంటున్న వాళ్ళు ఉన్నారు. అది మీరు డివైడ్ చేస్తే అసలు ఏది కరెక్ట్గా ఉంది అన్న అనాలిసిస్ ఇవ్వండి. ఇక్కడ అఖండ 2కి చాలా బాధావిషయాలు వచ్చాయి, చాలా అడ్డంకులు వచ్చాయి. ఈ అడ్డంకులన్నింటినీ తప్పించుకొని వచ్చేసరికి ప్రొడ్యూసరు నిజంగా చాలా కష్టపడ్డాడు అన్నమాట. ఆ మాట చెప్పాడు ప్రొడ్యూసరు. నేను మానసికంగా ఆర్థికంగా కూడా చాలా నష్టపోయానండి అని చెప్పాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అఖండ 2ని ఎందుకు మొదటి నుంచి కూడా కొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యింది, దానికి ఏదో కలెక్షన్లు వస్తున్నాయి, దాన్ని చూసి ఒకవేళ మాట్లాడితే మాట్లాడవచ్చు. కానీ సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్గా ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని మనం ఖండించాలి. సినిమాలో ఏముందో తెలియకుండా సినిమా బాగలేదని చెప్పడం కరెక్ట్ కాదు కదా, ఒక విషయం. రెండోది, అఖండ 2 అన్నది ఇట్ ఈజ్ నాట్ ఏ కమర్షియల్ సినిమా, బట్ ఆల్సో ఒక మంచి లింక్ ఉంది. అంటే భారతదేశపు హైందవ సంప్రదాయాలకు ఆత్మ లాంటిదని చెబుతున్నారు. అది నిజమే. ఇప్పుడు ఈరోజు థియేటర్లో చూసిన వాళ్ళందరూ శివ శివ అంటున్నారు, పరమశివ అంటున్నారు, శంకర అంటున్నారు. మరి ఈ మాటలు అనిపిస్తున్నారు కదా, ఒకసారి దేవుణ్ణి తలపింపజేస్తున్నారు కదా. ఈ రోజు కొంతమంది అఘోరాలు సినిమా థియేటర్కి వచ్చి సినిమాలు చూసి ఆ సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనిపించినప్పుడు వీళ్ళు లేచి పూనకాలు వచ్చినట్టుగా ఊగుతున్నారు అన్నమాట. మరి ఆ సినిమా ప్రభావం చూపించింది కదా. అఘోరాలు లాంటి వాళ్ళు సినిమా థియేటర్లో పరమేశ్వర జయశంకర అని చెప్పేసి ఊగుతున్నారు, పూనకాలు వచ్చినట్టుగా వాళ్ళు కేరింతలు కొడుతున్నారంటే వాళ్ళు స్పందించింది కదా ఈ సినిమా. ఇది భారతదేశపు ఆత్మ అని చెప్పినందుకు, అంత పెద్ద స్లోగన్ ఇచ్చినందుకు ఆ సినిమాకు ఉన్న విలువలు ఆ సినిమాకు ఉంటాయి డెఫినెట్గా. ఇంకా మిగతా భాషల్లో కూడా రిలీజ్ అవ్వరు కదా. బాలకృష్ణ పాన్ ఇండియా స్టార్గా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నాడు కనుక హిందీలో కూడా బాలకృష్ణ స్వయంగా డబ్బింగ్ చెప్తున్నాడు. ఇంతవరకు డబ్బింగ్ ఎవరు చెప్పలేదు ఆర్టిస్టులు. అంటే వాడు వేరే భాష బాగా తెలిసిన వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పుకొని రిలీజ్ చేశారు, కానీ బాలకృష్ణ కష్టపడి డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమాని చాలా కష్టపడి నటించాడు. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రాణం పెట్టేసినట్టే. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బాలకృష్ణ ఎంత బాగా ఇక్కడ చేయలేదు. రెండోది ఏమిటంటే బాలకృష్ణ తాలూకు ఆ స్ట్రక్చర్, ఆయన తాలూకు ఆహార్యం కానీ వేషధారణ కానీ చూస్తే ఆయన తాలూకు తండ్రి ఎన్టీ రామారావు గారు గుర్తుకొచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఎన్టీ రామారావు గారే మేకప్ చేసుకుని ఎలా వస్తున్నారు అనేటువంటి ఒక భ్రమని కలిగించాడు కనుక ఈ సినిమాకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేయొచ్చు, ఆ నెగిటివ్ కామెంట్స్ గానే మిగిలిపోతాయి. రేపు హిందీ సినిమా రిలీజ్ అయిందనుకోండి, సాహో లాంటి సినిమా 300 కోట్లు వసూలు చేసినప్పుడు దానికంటే ఎక్కువే వసూలు చేస్తుంది. అలాగని ఈ సినిమా వసూలు చేయదని ఎవరు చెప్పినప్పటికి కూడా అది శుద్ధ అబద్ధం. ఎట్టి పరిస్థితుల్లో 500 కోట్ల క్లబ్ని మించుతుంది ఇది డెఫినెట్గా. సినిమా ఇట్ ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్ పిక్చర్ యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్. నాకున్న అనుభవం వరకు ఈ సినిమా ఫెయిల్యూర్ సినిమా కాదు. ఫెయిల్యూర్ సినిమాగా ముద్ర వేసినప్పుడు కూడా ఎంతో కాలం ఉండదు. విశాఖపట్నంలో 10-12 థియేటర్లో రిలీజ్ అయినట్టయితే 12 థియేటర్లు కూడా హౌస్ఫుల్గా ఆడుతుంది.
ఉమ్, అందువల్ల అంటే ఆ సినిమాకు ఉన్నటువంటి క్రెడిట్ ఆ సినిమాకు ఉంది కనుక ఎవరేమనుకున్నప్పుడు కూడా ఆ సినిమాకు వచ్చే ప్రమాదం లేదని నా ఉద్దేశం. ఉమ్, కాదంటే పబ్లిసిటీ కూడా కొంచెం మోతాదు పెంచాలి. నిన్న ఏదో మన బోయపాటి శ్రీశైలం వెళ్ళాడు కదా, అలా ఉమ్, కాకుండా ఆ సినిమా హీరో కానీ తమన్ కానీ బోయపాటి శ్రీను కానీ వీళ్ళు విజయయాత్రగా ప్రారంభించి థియేటర్లకు ఒకసారి వెళ్ళినట్టయితే ఉమ్, దీని తాలూకు రూపాంతరం ఎలా ఉంటుందంటే నెంబర్ 1 సినిమాగా మారుతుంది అన్నమాట. అవును. మా రిస్క్ వాడు వెళ్ళాలి. జనం మధ్య ఆర్టిస్టు టెక్నీషియన్లు ఎప్పుడూ కలిసి వాళ్ళతో అంటే ఆనందాన్ని పాలుపంచుకున్నారు. ఆ జనం తాలూకు ఆలోచన విధానం వాళ్ళ తాలూకు ట్రెండ్ కూడా మారుతుందన్నమాట. ఉమ్, ఇవన్నీ జిమ్మిక్స్. సినిమా బ్రతికించుకోవాలన్నా సినిమాని లేపాలన్నా ఉమ్, ఈ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఉపయోగించే జిమ్మిక్స్ ఎలా వల్ల ఇలా విజయయాత్ర చేయడం వల్ల చాలా సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి అన్నమాట. ఉమ్, ఇటువంటి ఏర్పాట్లు చేస్తారేమో చూద్దాం. బట్ ఆ, నేను నెగిటివ్ కామెంట్స్ ని నమ్మను నేను. ఎందుకంటే నేను వాళ్ళు ఎవరో నెగిటివ్ కామెంట్ చేస్తారు. సినిమాలో పసం ఉంటే తప్పకుండా ఆడుతుంది. సినిమాలో వేరే కంటెంట్ లేకపోతే ఆడదు. దీన్ని కాదనేవారు ఎవరు లేరు. కనుక అఖండ 2లో మాత్రం డెఫినెట్ గా మంచి కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ని ఆవిష్కరించే విధానం బాలకృష్ణ 100కి 95%. 5% ఎందుకంటే మరి వయసు ఒకటి ఉంటుంది కదా. ఆ, అఘోర క్యారెక్టర్ ఉన్నంత థ్రిల్లింగ్ గా యంగ్ క్యారెక్టర్ ఉండదు కదా జనరల్ గా. అవును, అవును. ఆయన అందువల్ల అటువంటి చిన్న చిన్న వేరియేషన్ కోసం 5% తగ్గించారన్నమాట. ఉమ్, ఇప్పుడు 60 సంవత్సరాల వయసు వాడు 60 సంవత్సరాల వయసు ఉన్న క్యారెక్టర్ ఈజీగా చేసేస్తారు. కానీ 60 సంవత్సరాల వయసు వాడు 20 సంవత్సరాల వయసు ఉన్న క్యారెక్టర్ చేయాలంటే కొన్ని లోపాలు కనిపిస్తాయి. ఉమ్, దాన్ని మనం కాదనలేము. ఎనీవే బాలకృష్ణ ట్రైడ్ 100%. నో అవును, డౌట్ అవును. అంట. బట్ ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళందరూ నోళ్ళు త్వరలోనే మూతలు పడతాయి అన్నమాట. ఇవాళ ఆదివారం ఎలక్షన్స్ బాగానే వస్తాయి. మరి వెరసి 3 రోజులు కలిస్తే 200 కోట్లు అవుతుంది కదా. అవును, ఈ లెక్కన ఆలోచించుకున్నట్టయితే మిగతా భాషల మాట ఏమిటి, మరి రైట్స్ మాట ఏమిటి, ఎంత వస్తుంది? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. కానీ ఏదో మైక్ ముందుందని చెప్పేసి మన నోటికి వచ్చింది ఎవరో చెప్పమన్నది చెప్పినట్టయితే ఏమవుతుందంటే వాళ్ళే అభస్పాలు అవుతారు. అవును, రైట్. అదే సార్, మొత్తానికి సినిమా అయితే బాగుంది. కంటెంట్ లోన విషయం ఉంది. ఇన్ని సినిమాలు చూస్తూ ఉన్నాం కానీ దీనిలో ఒక కంటెంట్ లో విషయం ఉందని మా మోహన్ భగత్ కూడా కామెంట్ చేశారు. దాని బోయపాటి కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మీరన్నట్టుగా కూడా బాలకృష్ణ సినిమాకి నేను ఇప్పుడు 10 వీడియోలు చెప్పుకుంటాను. ఈ 10 వీడియోల్లో కూడా నాకు మనసుకి ఏమైతే మనస్కరించిందో అదే చెప్పాను నేను. అవును, అవును, ఇందులో కల్పితాలు ఏమి ఉండవు. జనరల్ గా ఒక అవును, అనుభవం ఉన్న సినీ పరిశ్రమలో రచించినప్పుడు దానికి ఒక అనుభవం కనిపించాలి కనుక నా అనుభవంతో చెప్తున్న మాటలవి. ఒకవేళ పొరపాటు అయితే పొరపాటు అవ్వచ్చు. కాలం నిరూపిస్తుంది. ఎస్ ఎస్ కరెక్టే సార్. ఖచ్చితంగానే మీరు అన్నట్టుగా ఇంకా ఈ రోజు కూడా ఉంది కాబట్టి మీరన్న కలెక్షన్స్ ఖచ్చితంగా కొడుతుంది అని అంటున్నారు. చూద్దాం, అంటే ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి ఇది చెంపపెట్టులాగా ఉంటుంది అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, రైట్.